అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' 25వ భాగం. మరునాటి ఉదయం మేఘన వైట్ లెగ్గిన్, లైట్ పింక్ టాప్ వేసుకొని, తక్కువ హీలున్న శాండిల్స్ వేసుకొని, లైట్ మేకప్ తోటి రెడీ అయింది. సహజంగా తన జుట్టు రింగులుగా తిరిగిన ఒత్తైన జుట్టు. స్ట్రైట్నింగ్ చేయించటంతో భుజాలు దాటి కింద వరకు వచ్చింది. పింక్ కలర్ హార్ట్ షేప్ హెయిర్ క్లిప్ పెట్టుకుంది. అరవింద్ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. మేఘన నడుస్తూ రావటంతో ఒక అద్భుతంలా చూస్తున్నాడు. మేఘనానెప్పుడు ఇలా చూడలేదు. ఇదే మొదటిసారి. మేఘన హుషారుగా వచ్చి అరవింద్ ముందు నిల్చొని, ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళైన అమ్మాయిలాగా, భార్యలాగా, అదే తల్లిలాగా కనిపిస్తున్నానా? ఆ మాట వినగానే అరవింద్ మనసుకి రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్నట్టు అనిపించింది. భార్య, తల్లి, ఆ రెండు పదాలకి మించిన అద్భుతమైన పదాలు ఈ లోకంలో ఉంటాయా అనిపించింది. నిజంగా అలాగే ఉన్నావు. తన కళ్ళల్లో మెరుపుని కనబడనీయకుండా చెప్పాడు అరవింద్. ఇలా మార్కెట్కి వెళ్తే నన్నెవరూ మోసం చేయలేరు. నా దగ్గర ఎక్కువగా డబ్బులు వసూలు చేయరు. అందుకే ఇలా వెళ్ళొస్తాను అంటూ కదిలిపోయింది. ఎప్పట్లానే సుహా కాలుని చుట్టుకొని ఉన్నాడు. మేఘనాకి నవ్వొచ్చింది. తన కాలు సుహాకి ఒక స్టాండ్ లాగా అయిపోయింది. వంగి సుహా కళ్ళల్లోకి చూస్తూ, గుడ్ మార్నింగ్ క్యూటీపై, ఇంత త్వరగా ఎందుకు లేచావు? కాసేపు పడుకోవచ్చు కదా అంటూ బుగ్గన ముద్దిచ్చింది. సుహా కళ్ళని నులుముకుంటూ చేతులు చాచాడు ఎత్తుకొమ్మన్నట్టు. మేఘన ఎత్తుకుంటూ, నేను షాపింగ్కి వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. అప్పటి వరకు బుద్ధిగా బజ్జోవాలి, సరేనా అంటూ దించబోయింది. సుహా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. మేమిద్దరం కూడా నీతో రావచ్చా? ఇదంతా చూస్తున్న అరవింద్ అడిగాడు. మేఘన తలగొక్కుంటూ, వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళేది సూపర్ మార్కెట్కి కాదు. కొంచెం దూరంలో ఉంటుంది ఓపెన్ మార్కెట్. అక్కడన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. మీరెప్పుడు చూసి కూడా ఉండరు. ఉండగలరో లేదో. ఏం పర్వాలేదు, నాట్ ఏ ప్రాబ్లం, వెళ్దాం. పేపర్ పక్కన పెట్టేసి కార్ కీస్ తీసుకుని కదిలాడు అరవింద్. మేఘన ఒంటరి ప్రయాణం ముగ్గురితో మొదలయ్యింది. అరవింద్ తీసే కారుని చూసి ఆశ్చర్యంగా చూసింది మేఘన. అరవింద్, మనం వెళ్ళేది ఓపెన్ మార్కెట్కి, స్పోర్ట్స్ కార్ ఎందుకు? మరి ఎందులో వెళ్దాం అడిగాడు అరవింద్. ఏదైనా చిన్న కార్, చాలా పాతది, అదైతే బెటర్. మేఘన చెప్పగానే గ్యారేజ్లో నుంచి ఒక పాత కార్ బయటకు వచ్చింది. ఇది ఫ్యామిలీ కార్, ఇందులో వెళ్దామా అడిగాడు అరవింద్. మేఘనాకి మతిపోయింది. అది 5 కోట్లుంటుంది. పాత కార్ అంటున్నాడు, కానీ చాలా కొత్తగా ఉంది. ఇక కొత్తవైతే ఎలా ఉంటాయో అని, ఓకే, ఇందులోనే వెళ్దాం, ఇదే బాగుంది అంటూ తల ఊపింది. మరి ఈ కార్ని ఎందుకు ఎవరూ వాడట్లేదు? చాలా దూరంగా ఉంచారెందుకు? కార్లో కూర్చోబోతూ అడిగింది మేఘన. నిజానికి పాతది కాదు, కొత్తదే. నువ్వు వచ్చిన రోజు నీకోసమని తెప్పించాను, కానీ నువ్వే కార్ కీస్ తీసుకోలేదు బాధగా అన్నాడు అరవింద్. మేఘన మనసు చివుక్కుమంది. అంటే నేను సబ్వే నుంచి వస్తాను. అటువైపు నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, దూరమైన ప్రశాంతంగా ఉంటుంది అంటూ గబగబా వివరించింది. వెంటనే మాట మారుస్తూ, పదండి పదండి, మార్కెట్కి తొందరగా వెళ్ళాలి, లేదంటే ఫ్రెష్ ఇవన్నీ అందరూ తీసేసుకుంటారు. దాదాపు అరగంట ప్రయాణం తర్వాత ముగ్గురు మార్కెట్కి చేరుకున్నారు. మేఘన, మాస్క్ తీసుకుంటే మంచిదేమో. మేఘనాని ఎవరైనా గుర్తుపడితే ఇబ్బంది పడుతుంది అన్న ఆలోచనతో అడిగాడు అరవింద్. ఈసారి బాడీగార్డ్స్ని ఫాలో అవ్వమని కూడా చెప్పలేదు. ఇక్కడ నన్ను గుర్తుపట్టే వాళ్ళెవరూ ఉండర్లేండి. ఇది ఊరికి చివర. నా గురించి తెలుసుకునేంత తీరికెవరికీ ఉండదు. మిమ్మల్నే ఎవరైనా గుర్తుపడతారేమో, కావాలంటే మీరు సుహా వేసుకోండి అంటూ సరదాగా అంది. సుహా అలాంటి ప్రదేశాన్ని మొదటిసారి చూస్తున్నాడు. ఇబ్బంది పడతాడని మేఘన ఎత్తుకుంది. సుహా కుడి భుజం మీద నుంచి ఎడం భుజం మీదకి మొహాన్ని మారుస్తూ అంతా వింతగా చూస్తున్నాడు. కాసేపటికి బరువుగా అనిపించాడు. సుహా, ఆంటీ నిన్ను ఎత్తుకోలేకపోతుంది. నువ్వు పెద్దవాడివయ్యావు, వెయిట్ కూడా పెరిగావు, ఇలా రా అంటూ అందుకోబోయాడు అరవింద్. సుహా కళ్ళు చిన్నవి చేసి కోపంగా రానన్నట్టు అరవింద్ని చూశాడు. క్యూటీపై, నాన్న అలాగే అంటారు. నువ్వేమీ బరువు పెరగలేదు, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి.
అయినా నాన్న చాలా హైట్ ఉన్నారు కదా, ఎత్తుకుంటే చుట్టూ బాగా కనిపిస్తుంది అంటూ అరవింద్కి సుహాని అందించింది మేఘన. మార్కెట్ లోపలికి వెళ్తుండగా అక్కడ చాలామంది జనం ఉన్నారు. మేఘన అక్కడ వడివడిగా వెళ్ళిపోతుంది. అరవింద్కి మేఘనాకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కంగారు పడిపోయాడు అరవింద్. ఒక పక్కగా తాజాగా ఉన్న చేపలు కనిపించేసరికి మేఘన ఏమీ ఆలోచించకుండా గబగబా అక్కడికి వెళ్ళిపోయింది. అరవింద్ వెనకాలే పరుగు పరుగునొచ్చి మేఘన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అర్థం కానట్టు చూసింది అరవింద్ని. సుహా నువ్వెక్కడ తప్పిపోతావో అని కంగారు పడుతున్నాడు. తన ఆలోచన్ని సుహా మీదకి నెట్టి చెప్పేశాడు అరవింద్. రండి మేడం రండి, తాజా చేపలు ఇంకా బతికే ఉన్నాయి, తీసుకోండి. చేపలామె మేఘనాని చూస్తూ అంది. అవునవును, ఇక్కడే తాజాగా ఉన్నాయని వచ్చాను. మార్కెట్ అంతా ఒకసారి తిరిగి వచ్చాను. ఏదైనా డిస్కౌంట్ ఇస్తుందేమోనని మేఘన అబద్ధం చెప్పింది. ఆ అమ్మాయి మేఘనాకి రేటు తగ్గించి చేపల్ని తూచింది. వాటిని అందిస్తూ, మీ సారు బాబు చాలా అందంగా ఉన్నారమ్మా, అరవింద్ని సుహాని చూస్తూ అంది. అవునా, నేను కూడా అందంగానే ఉన్నాననుకో, సరదాగా నవ్వేస్తూ అంది మేఘన. అవును మేడం, సారు మీరు అందంగా ఉండటం వల్లే బాబు కూడా అందంగా పుట్టాడు అంటూ ఒక చిన్న చేపని ఫ్రీగా ఇచ్చింది ఆ అమ్మాయి. అరవింద్కి సుహాకి చుట్టూ ఏం షాపింగ్ చేయాలో తెలియలేదు. మేఘన వెనకాలే నడుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ముగ్గురిని చూసి ఉల్లిపాయలో కోడిగుడ్లో కొత్తిమీర పుదీనో ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తూనే ఉన్నారు. మేఘన తెచ్చిన బాస్కెట్ మొత్తం నిండిపోయింది. వాటిని పట్టుకుని ముగ్గురు నడుస్తూ ఉండగా మేఘనాకి ఒక ఆలోచన వచ్చింది. అరవింద్, చూసారా, సుహాని తీసుకొచ్చేసరికి ఎన్ని ఫ్రీగా ఇచ్చారో, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వద్దాం, సుహాని తీసుకొద్దాం అంటూ నడుస్తూ హుషారుగా చెప్పింది. సుహా తలూపుతూనే ఉన్నాడు. అరవింద్ నవ్వుతూ సరే అని తలూపాడు. చివరిగా తమ కారు వద్దకి చేరుకొని ముగ్గురు ఇంటికి బయలుదేరారు. మేఘన మనసు చాలా ఉల్లాసంగా ఉంది. సగం దూరం వచ్చాక ఏదో గుర్తొచ్చినట్టు, అరవింద్, మీకు నా అపార్ట్మెంట్ తెలుసా? ఉలిక్కి పడినట్టు అడిగింది. తెలుసు, ఏదైనా పనుందా అంటూ కారుని అపార్ట్మెంట్ వైపు తిప్పాడు అరవింద్. అక్కడికి చేరుకోగానే, మీరిద్దరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను, నా సూపర్ సీక్రెట్ స్పైస్ మిక్స్ని తీసుకొస్తాను అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి అపార్ట్మెంట్లోని తన స్పైస్ మిక్స్ని తీసుకుని కిందకి దిగింది. లాబీ నుండి బయటకు వస్తుండగా వయసులో ఉన్న ఒక అమ్మాయి మేఘనాని చూసి, ఎక్స్క్యూజ్ మీ, మీరు మేఘనా కదా, మీకోసం 2 డెలివరీలు వచ్చాయి, చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి, తీసుకురమ్మంటారా? మేఘనాని చూస్తూ అడిగింది. చాలా రోజుల నుండి తనిక్కడ లేకపోవటం వల్ల ఆ అమ్మాయి అపార్ట్మెంట్లో చేరిన కొత్త అమ్మాయేమో అనుకుంది మేఘన. ఆ అమ్మాయి తెచ్చిన 2 బాక్సుల్ని అందుకుని కొంచెం దూరంలో కారులో కనిపిస్తున్న సుహాని చూస్తూ బయటికి రాబోయింది. ఒక 3 వ్యక్తులు నలుపు రంగు దుస్తుల్లో ఉండి తన వైపు రావటం గమనించింది మేఘన. తన కోసమే వస్తున్నారని అర్థమై నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ని బయటికి తీసింది. ముగ్గురిలో ఒకడు కత్తి పట్టుకుని మేఘన వైపు దూసుకొచ్చాడు. వెంటనే మేఘన తన మీద ఉన్న చున్నీని తీసి వచ్చిన వాడి చేతికి మెలిపెట్టి వెనక్కి తిరిగి కాలితో గట్టిగా ఒక కిక్ ఇచ్చింది. అదే వేగంతో పక్కనే వస్తున్న వాడిని కూడా గుండెల మీద ఎగిరి తన్నింది. అలా 2 నిమిషాలు పోరాడిన తరువాత ఒకడు మేఘన భుజం మీద చెయ్యి వేసి వెనక్కి తిప్పేసరికి అక్కడ్నుంచి డ్రెస్ కొంచెంగా చినిగిపోయింది. ఇవాళ వేసుకున్న డ్రెస్ వల్ల మేఘన పూర్తిగా తన పోరాడే టెక్నిక్స్ని పాటించలేకపోయింది. అందులో ఉన్న ఇద్దరితో ఎదురుగా నిలబడి ఫైటింగ్ చేస్తూనే ఉంది. వెనకాల నుండి వచ్చిన 3వ అతను మేఘనాని బందీలోకి తీసుకున్నాడు. మేఘనాని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి చేతులు వెనక్కి పెట్టి తాడుతో కట్టేయబోతుండగా ఆ 3వవాడు గాల్లో ఒక్కసారిగా లేచి ఎగిరిపడినట్టు అనిపించింది మేఘనాకి. దాంతోపాటు ఇంకొకడి చెయ్యి విరుగుతున్నట్టు శబ్దం కూడా వచ్చింది. చిన్నగా తలెత్తి చూసేసరికి అరవింద్ కోపంతో ఊగిపోతూ 3వవాడిని చంపేస్తాడేమో అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా కొడుతూ కనిపించాడు. మేఘనాకి ఆ కోపాన్ని, ఆ కొట్టడాన్ని చూస్తుంటే అసలు వచ్చిన వాళ్ళు రౌడీలా, అరవింద్ రౌడీనా అన్నంత భయం వేసింది. మేఘనా వైపు తిరిగి, ఆర్ యు ఆల్ రైట్ అడుగుతున్నాడే గాని కళ్ళల్లో కసి కోపం తగ్గలేదు. అరవింద్ స్కిల్సే కాదు, టెక్నిక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి.
ఎలా కొడుతున్నాడో తెలీదు కానీ బాడీ అంతా మెలితిరిగిపోయి గాల్లో లేచి పడుతున్నారు ఒక్కొక్కరు. ఆ ముగ్గురు అక్కడి నుంచి పరిగెత్తే ఓపిక కూడా లేక ఎక్కడివాడక్కడ దెబ్బలతో కింద పడిపోయి ఉన్నారు. మేఘన దగ్గరకొచ్చి నిల్చున్నాడు అరవింద్. వాళ్ళకి ఎదురుగుండా నెమ్మదిగా వచ్చిన ఒక కార్ ఆగింది. అందులో నుంచి ఆనంద్ శర్మ దిగాడు. మేఘనాని పక్కనే ఉన్న అరవింద్ని చూస్తూ, ఇంటికి రమ్మన్నా రాకుండా ఉండడానికి కారణం వీడన్నమాట. వాడి ఆ కారు చూస్తేనే తెలుస్తుంది వీడి స్టేటస్ ఏంటో. ఇలా ఎవడితో పడితే వాడితో తిరగడానికి నీకు సిగ్గనిపించట్లేదా? కోపంగా అరిచాడు ఆనంద్ శర్మ. అరవింద్ సోషల్ మీడియాలోనే కాదు, బయట ఎక్కువగా ఎవరికీ కనిపించడు. అరవింద్ రామస్వామి అని పేరు వింటమే కానీ ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేది ఎక్కువగా ఎవరికీ తెలీదు. అందులో ఆనంద్ శర్మ కూడా ఒకడు. మేఘనాకి అరవింద్ని తక్కువ చేసి మాట్లాడటంతో కోపం వచ్చింది. కార్లను చూసి, కారు టైర్లను చూసి మనుషుల్ని దగ్గరికి తీసుకునేది మీరు, నేను కాదు. నాకు అతను నచ్చాడు. నేను అతనితోనే ఉంటాను, అతనితోనే ఉన్నాను. అరవింద్ పక్కకి చేరి చేతిని గట్టిగా పట్టుకుంటూ అంది మేఘన. ఆనంద్ శర్మ అరవింద్ దగ్గరగా వచ్చి, అసలు ఎవడివి నువ్వు? నా కూతురుతో ఏం పని నీకు? ఏం చేద్దామనుకుంటున్నావు? నేను తలుచుకున్నానంటే ఈ సిటీలో నువ్వు ఎక్కడ కనపడకుండా చేస్తాను. రెండో రోజే నీ శవం కనపడుతుంది. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆనంద్ శర్మ. మేఘన ఏమీ మాట్లాడకుండా ఆనంద్ శర్మ వైపు చూస్తూ అరవింద్ని పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసింది. ఆనంద్ శర్మకి మేఘనాని చూస్తే ఆశ్చర్యంగానే ఉంది. ఫిజికల్గా చాలా వీక్ అనుకున్నాడు, కానీ మార్షల్ ఆర్ట్స్లోనే తన సత్తా చూపించింది. మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. కారులో వస్తూ ఉండగా మేఘన, సారీ అరవింద్, నా వల్ల మీరు చాలా మాటలు పడాల్సి వచ్చింది. డార్లింగ్, నువ్వు భయపడిపోయావా అంటూ సుహాని దగ్గరికి తీసుకుంది. సుహా తనకింకా ఎందుకు 5 సంవత్సరాలే, పెద్దయ్యుంటే ఆంటీని నేనే కాపాడుకునేవాడిని కదా అనుకుంటున్నాడు. అరవింద్కి తన మనసు ఆ స్థానంలో లేదు. మేఘన చేయి పట్టుకున్న ప్లేస్లోనే ఆగిపోయింది. ఆనంద్ శర్మ మాటలు అసలు చెవిలో పడనే లేదు. నాకు నచ్చాడు, నేను అతనితోనే ఉంటాను, అతనితోనే ఉన్నాను. ఈ మాటలే బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. మేఘన అపార్ట్మెంట్ నుంచి వచ్చిన బాక్స్ని ఏంటా అన్నట్టు చూసింది. ఓపెన్ చేసి చూడగానే అందులో గిఫ్ట్ బాక్స్ కనిపించింది. అందులోనే ఒక చిన్న పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. దాంతోపాటు ఒక నోట్, హ్యాపీ బర్త్డే అని. ముందు మిర్రర్ నుండి చూస్తున్న అరవింద్, ఫ్రెండా అడిగాడు. మేఘన ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ ఆనందంగా తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటూ, నా కజిన్ నుంచి వచ్చింది. మొన్న చెప్పాను కదా, మా పెదనాన్నున్నారు, ఒక కొడుకు, 3 కూతుర్లు. పిల్లలు మారిపోయారని చెప్పాను కదా, కొడుకు స్థానంలో ఉండాల్సింది ఇదిగో నా కజిన్ మహిత. మొదట్లో పెద్దగా తనతో ఉండేదాన్ని కాదు, తర్వాత క్లోజ్ అయింది. భూమితో జాగ్రత్తగా ఉండమని చాలాసార్లు చెప్పింది, నేనే పట్టించుకోలేదు. తను చాలా నెమ్మది, మంచిది అంటూ సంతోషంగా మహిత గురించి చెప్పింది. మేఘనా చూపు ఇంకో బాక్స్ మీద పడింది. అదేంటా అని పట్టుకుని ఊపి చూసింది. అందులో నుంచి ఎటువంటి శబ్దం రాలేదు. నేను తీసి చూడనా? అరవింద్ డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు. డ్రైవింగ్ చేస్తున్నారు కదా, ఎలా తీస్తారు అంటుండగానే అరవింద్ ఆ బాక్స్ని తీసుకొని స్టీరింగ్ని వదిలేసి ఓపెన్ చేయటం మొదలెట్టాడు. భయంతో కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది మేఘన. నువ్వేమీ భయపడనవసరం లేదు, నీకోసం తీసుకున్నది కదా, కొన్ని చేంజెస్ చేయించాను. కాసేపు పట్టుకోకపోతే ఏం కాదు. అప్పుడు గమనించింది మేఘన, కార్ని కొనటమే కాదు, అందులో ఇంటీరియర్ని కూడా మార్పించాడు. వాటన్నిటినీ చూస్తూ అరవింద్ వైపు తిరిగి, అరవింద్, అది ఓపెన్ చేయకుండా ఉంటే మంచిదేమో అంటుండగానే ఏదో పేలినట్టు పెద్ద శబ్దం వచ్చింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.